హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోండి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయారు. వీరి బంపర్ ఆఫర్ మిస్ కావడానికి గల కారణాలను డైరెక్టర్ విజయ్ భాస్కర్ తాజాగా వెల్లడించారు. ఆసక్తికర విషయాలు కథనంలో చూడండి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డైరెక్టర్గా మారిన త్రివిక్రమ్ తన డైలాగ్స్తో సినిమాలను సక్సెస్ వైపు పరుగులు తీయించేవారు. డైరెక్టర్ కాకముందు కూడా ఆయన డైరెక్టర్ విజయ్ భాస్కర్ దగ్గర రైటర్గా పనిచేశారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సినిమాల్లో త్రివిక్రమ్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత కాలంలో త్రివిక్రమ్ డైరెక్టర్గా వేరు కుంపటి పెట్టుకున్నారు. టాలీవుడ్లో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ ఫాస్ట్గా దూసుకెళ్లింది. వీరి కలయికలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మల్లీశ్వరి, స్వయంవరం, మన్మధుడు వంటి సినిమాలు ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటిక ఆ సినిమాలు టీవీలో కనిపిస్తే అలా ఆగిపోయి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సినిమాలన్నీ ఇండస్ట్రీ హిస్టరీలో ఆల్ టైమ్ క్లాసిక్స్గానే నిలిచిపోయాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న టైంలో నందమూరి బాలకృష్ణతో కూడా సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయారు ఈ ఇద్దరు క్రియేటర్స్. డైరెక్టర్ విజయ్ భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు. బాలయ్య హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా సమయంలో విజయ్ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సమయంలోనే బాలకృష్ణ విజయ్ భాస్కర్ ప్రవర్తన, టాలెంట్ నచ్చి ఫ్యూచర్లో సినిమా చేస్తా అని చెప్పారు. ఆ విషయానికి గుర్తు పెట్టుకుని విజయ్ భాస్కర్ డైరెక్టర్గా మంచి ఫామ్లో ఉండగా ఫోన్ చేసి అడిగారు. అప్పటికీ విజయ్ భాస్కర్ టీంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరిపోయారు. సినిమా చేయాలని డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ అప్పటికే విజయ్ భాస్కర్ మల్లీశ్వరి సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు కమిట్ అవ్వడంతో బాలయ్యతో సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అసలు సినిమా చేసే అవకాశమే రాలేదుట. విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అటు బాలయ్య కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో వీరి కాంబో అలా మిస్ అయింది. త్రివిక్రమ్ డైలాగ్స్కు ఎంత పదును ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన డైలాగ్స్ బాలయ్య చెప్పితే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ అనుకుంటుంటారు. విజయ్ భాస్కర్ లాంటి మాస్టర్స్, బాలకృష్ణ లాంటి మాస్ హీరో కలిసి సినిమా చేయాలనుకున్నా టైం డిఫరెన్స్ వల్ల చేయలేకపోయారు. వీరి కాంబోలో సినిమా వచ్చుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన 4 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో అఖండ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నటసింహం. ఈ సినిమా తరువాత మరో సినిమా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో పడినట్టే. సీనియర్ హీరోలలో వెంకటేష్, బాలకృష్ణ మాత్రమే వరుసగా హిట్ సినిమాలు చేయగలుగుతున్నారు. అటు విజయభాస్కర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్రివిక్రమ్ సంగతి తెలిసిందే. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తిరుగులేని కెరీర్ను కొనసాగిస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్, విజయ్ భాస్కర్, బాలయ్య కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు మిస్ అయింది. వీరిద్దరూ తమ కమిట్మెంట్స్ వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ వార్త సినీ అభిమానులను నిరాశపరుస్తుంది.